బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు 5 ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. అలాగే సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక సిట్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పంజాగుట్ట, మియాపూర్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్కు బదిలీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సెట్ను ఏర్పాటు చేసింది. ఇక ఈ క్రమంలోనే యాప్స్ పై విచారణ జరిపేందుకు సెట్ చీఫ్ గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా నిరోధించేందుకు, అనుమతించేందుకు ప్రసక్తే లేదని కూడా సభలో, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది. ప్రమోట్ చేసిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా దీనిపైన సిట్ దర్యాప్తుకు సంబంధించి కూడా సిట్ను ఏర్పాటు చేసింది. ఇక ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా విచారణ జరిపించేందుకు ఏదైతే సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ నియామకమయ్యారు. ఆయనతో పాటుగా ఇక మిగతా సంబంధించి కూడా సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్, డీజీపీ కూడా ఈ ప్రధానంగా దీనిపైన 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీ జితేందర్ రెడ్డి ఆదేశించారు. ఇక బెట్టింగ్ యాప్స్ సంబంధించి కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, మిగతా సంబంధించిన వ్యవహారాలపైన పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు నమోదయ్యి, ఒకవైపు దీనిపైన కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఏదైతే సినీ తారలకు సంబంధించి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా ప్రమోషన్ చేశారు. ఇక వీరన్నిటిపైన కూడా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికీ దీనిపైన కూడా ప్రధానంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా వెబ్సైట్లను, అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించి కూడా సీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా జర్నల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న 357 అయితే వెబ్సైట్లకి సంబంధించి కూడా యూఆర్ఎల్ను బ్లాక్ చేసింది. ఇక గేమింగ్ సంస్థలకు సంబంధించి కూడా 2400 బ్యాంకు ఖాతాలకు సంబంధించి కూడా సీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పటికీ అంటే 19 యాప్స్కి సంబంధించి కూడా ప్రముఖంగా తెలంగాణలో, రాష్ట్రంలో యాప్స్కి సంబంధించి కూడా బెట్టింగ్ జరిగింది. ఆ గేమింగ్ సంబంధించిన యాప్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. వాళ్ళ వివరాలు రాబట్టే పనిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్కి సంబంధించి కూడా 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి కూడా సిట్కు దర్యాప్తు చేశారు, బదిలీ చేశారు కేసులకు సంబంధించి. ఒకవైపు దీంతో అంటే చాలా వరకు నష్టపోయారు, చాలా వరకు సంబంధించి కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి పూర్తిగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా నిర్వాహకులు ఉన్నారు, ఇక బయటి రాష్ట్రాలతో పాటుగా విదేశాలకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్ రన్ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా సమగ్ర నివేదిక కూడా సిట్ ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే ఈ
బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న దాదాపుగా 166 సంబంధించి కూడా ఖాతాలు అంటే తెలంగాణలో మొత్తంగా 166కు సంబంధించి కూడా బెట్టింగ్ ఖాతాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇక వీటన్నిటిపైన కూడా విచారణ జరుగుతుంది. కేసులు బుక్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక మరోవైపు సిట్టు ఏర్పాటు చేశారు కాబట్టి ఇక విచారణ సైతం కూడా వేగవంతం కాబోతుంది. 90 రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నారు కాబట్టి ఇక మరోసారి బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా తెలంగాణలో ఏదైతే దీనిపైన ప్రమోట్ చేసి ఉపేక్షించలేదని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇప్పటికే ఉక్కు పాదం మోపారు. ఒకవైపు ఏదైతే వెబ్సైట్ల బ్లాక్ కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఖాతాలను సీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి దాంతో పాటుగా ఇక టీజీఎస్పీ డీజీ శిఖా గోయల్కి సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ నియంత్రణకు సంబంధించి కూడా జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం అంటే 2017 నుంచి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ రాష్ట్రంలో నిషేధించారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్ పైన కూడా నిషేధం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే దీనిపైన కూడా 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 797 కేసులకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక విదేశాలకు సంబంధించి కూడా ఆపరేట్ చేస్తున్న యాప్ల వల్ల సంబంధించి కూడా దాదాపుగా నష్టం చేకూరుతుంది. దీంట్లో గేమింగ్ కి సంబంధించి కూడా 108 URL పైన నిషేధం విధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి ముఖ్యంగా ప్రమోటర్ కి సంబంధించి వైపు విచారణ జరుగుతుంది. నిర్వాహకులకు సంబంధించి కూడా ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తా ఉన్నారో ఇక వాళ్ళందరూ పట్టుబడితే ఇక కోర్టుకు సంబంధించి కూడా ఈ ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం కొనసాగుతున్నది. ఇక దీనిపైన సెట్ వేయడంతో కూడా ఈ కేసు పైన కూడా వేగవంతమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక సిట్కి సంబంధించి కూడా దర్యాప్తు కూడా ముమ్మరం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.